ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఐఎన్టీయూసీలో ఉన్నటువంటి నాయకులకు సభ్యులకు మీ అందరికీ కూడా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాటి వేదికను అలంకరించిన పెద్దలు మన సభాధ్యక్షులు రాములు యాదవ్ గారు మీకు అందరికీ సుపరిచితులే. మళ్ళా ఎంతో కష్టకాలంలో ఎంత క్లిష్ట పరిస్థితిలో మన ఐఎన్టీయూసీ జెండా పట్టుకొని నాటి నుంచి నేటి వరకు నెగ్గుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినందుకు గాను అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మన ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులకు సభ్యులకు మరి ఈ మధ్యనే నిన్న మేడే సందర్భంగా మన ఐఎన్టీయూసీలో చేరినటువంటి మన రామ్మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మికులారా, ఉద్యోగ మిత్రులారా, ఈనాడు మన ఐఎన్టీయూసీ పుట్టినరోజు మనం ఎట్లయితే మనం పుట్టినరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడో ఒకప్పుడు ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా ఏదో ఒక సందర్భంలో ఒక 4-5 మందో కలిసి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దినం రోజు స్టార్ట్ అయినటువంటి ఐఎన్టీయూసీ శాఖోపశాఖలుగా పెరిగి మరి ఒక చిన్న ఒక వార్డులో ఒక గల్లీలో స్టార్ట్ అయినటువంటి ఈ సంఘము మరి ఈనాడు పలు శాఖల్లో వాళ్ళ అనార్గనైజింగ్ సెక్టర్లోనూ మరియు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాపించి ఈనాడు జిల్లా రాష్ట్ర ఆల్ ఇండియా సంఘంగా అదేవిధంగా వరల్డ్ సంఘంగా కూడా ఎదగడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇవన్నిటికీ కూడా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం వహించడం మనందరికీ అదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన సంజీవ్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్మిక సమస్యల గురించి ప్రతి శాఖల్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి గ్రామం నుంచి ఢిల్లీ వరకు ఎవరు పిలిచినా వాళ్ళతోనికి వచ్చి వాళ్ళ సమస్యలను తీసుకుపోయి అతనుకున్న పరిచయాలు అతనుకున్న అనుభవం ద్వారా అధికారుల దగ్గరికి మరి వారికి రాజకీయ నాయకుల దగ్గరికి ప్రభుత్వంతో చర్చించి ఎన్నో సమస్యలను సాల్వ్ చేసిండ్రు. అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనమంతా సంజీవ్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం. మరి అతని అడుగుజాడల్లో నడుస్తూ ఆ సంఘంలో పనిచేస్తూ మన ఎంబడి ఉన్నటువంటి కార్మికుల సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరం మనకంతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విధంగా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని మనమంతా ఐకమత్యం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరూ తెలుసు ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాలు అని చెప్పి. ప్రభుత్వ రంగాలు ఉదాహరణకు వైద్య ఆరోగ్య శాఖలోను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోను ఆర్టీసీ డిపార్ట్మెంట్లోను పోస్టల్ డిపార్ట్మెంట్లోను రైల్వే డిపార్ట్మెంట్లోను ఈ విధంగా కొన్ని దాంట్లో చాలా బలంగా ఉంది. మిగతా శాఖల్లో కొంత వీక్గా ఉంది. కానీ మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ప్రైవేట్ సెక్టర్లకు వస్తే అమాలి సంఘం కానివ్వండి, ఆటో సంఘం కానివ్వండి, ఈ విధంగా ఎన్నో సంఘాలు మేస్త్రి సంఘం కానివ్వండి, మరి డైలీ కూలీ వాళ్ళ సంఘం కానివ్వండి, ఈ విధంగా వాళ్ళు కూడా కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు. కొన్ని శాఖల్లో మనం కొంచెం వీక్గా ఉన్నాం. మనమంతా కలిసి మన మిత్రుల ద్వారా మన బంధువుల ద్వారా ప్రతి శాఖలోనూ ప్రతి రంగంలోనూ మన ఐఎన్టీయూసీ సంఘాన్ని బలోపేతం చేసి మన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినాలు ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐఎన్టీయూసీ